ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? హై శాలరీ, ఏసీ ఆఫీస్, లగ్జరీ కార్స్ అండ్ వీకెండ్ పార్టీస్, అంతే కదా? కానీ ఆ గ్లాస్ బిల్డింగ్స్ వెనక దాగి ఉన్న నిజం వేరే. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీవితం ఒక గోల్డెన్ కేజ్. బయటకి లక్షల్లో ప్యాకేజ్ కనిపిస్తుంది, కానీ లోపల హై రైజ్ బిల్డింగ్ రెంట్స్, అప్పులు అండ్ ఎప్పటికీ ముగియని ఈఎంఐస్. శాలరీ క్రెడిట్ అయిన 5th డేకే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఏఐ భయం. 10 ఇయర్స్ నుంచి నేర్చుకున్న స్కిల్ని ఒక మషీన్ సెకండ్స్లో రీప్లేస్ చేస్తుంటే రేపు నా సీట్ ఉంటుందా అని సస్పెన్స్తో ప్రతిరోజు మొదలవుతుంది. మార్కెట్లో ప్రాజెక్ట్స్ లేవు, బెంచ్ మీద ఉంటే లేఆఫ్స్ భయం. ఈ టెన్షన్లో పడి వాడు తిన్నాడో లేదో అని అడిగే అమ్మానాన్నకి దూరమైపోతున్నాడు. నిజానికి వాడు తన సొంత ఇంటికి ఒక రిలేటివ్ అయిపోయాడు. పండగకి ఇంటికి వెళ్ళినా ల్యాప్టాప్ ముందే బ్రతుకు. అమ్మ చేసే వంటలు రుచి కంటే ప్రాజెక్ట్ డెడ్లైన్ టెన్షన్ ఎక్కువ. నాన్న హెల్త్ బాగోలేకపోయినా వాడికి చెప్పరు. వాడు బిజీగా ఉంటాడు, టెన్షన్ పడతాడు అని దాచేస్తారు. పుట్టి పెరిగిన ఇంట్లో ఇప్పుడు వాడొక గెస్ట్ మాత్రమే. సక్సెస్ అంటే ఆఫీస్లో ప్రమోషన్ కాదు, నువ్వు ప్రేమిస్తే నీ గుండె చప్పుడు వినే మనుషుల మధ్య ఉండటం. కంపెనీకి నువ్వొక ఎంప్లాయీ ఐడి మాత్రమే, కానీ నీ ఫ్యామిలీకి నువ్వు ప్రాణం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే కేవలం ఒక కోడ్ రాసే మషీన్ కాదు, తన ఇమోషన్స్ని, ఫ్యామిలీని, హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేస్తున్న ఒక సైలెంట్ ఫైటర్. స్టేటస్ కోసం కాదు, మన వాళ్ళ సంతోషం కోసం బ్రతుకుదాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ లైఫ్లో మనం కోడ్ రాస్తున్నామా, లేక ఆ కోడ్ మన లైఫ్ని రాసిస్తుందా? థింక్ అబౌట్ ఇట్.